మద్యం కుంభకోణం తలుచుకుంటేనే కడుపు మండిపోతూ ఉంది. ఆవేదన, కోపం, బాధ ఆ పేద ప్రజల జీవితాలతో ఆడుకుని వారి ఉసురు తీసిన జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యం, ఇంకా ఆ కుంభకోణాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్న నీచులపైన యావగింపు కలుగుతూ ఉంది. జగన్ బాబా 40 దొంగల కుతర్కం లేని మద్యం స్కామ్పై సిట్టు కట్టుకథలు అంటూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఏం చేయాలా అని ప్రజలు తీవ్రంగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఇంకా అబద్ధాలు ఆడుతున్న ఆ నీచులని ఎలా తరిమి కొట్టాలని ప్రజలు చూస్తున్నారు. స్కామ్ లేకపోతే డిజిటల్ పేమెంట్ విధానం ఎందుకు రద్దు చేశారు? కంప్యూటర్ ఆటోమేటెడ్ విధానం రద్దు చేసి మాన్యువల్ విధానం ఎందుకు పెట్టారు? నగదులోనే ఎందుకు లావాదేవీలు నడిపారు? విషపూరిత మద్యం సరఫరాదారులపై చర్యలు తీసుకోకుండా వారికి అధిక భాగం ఆర్డర్లు ఎందుకు ఇచ్చారు? మద్య నిషేధం హామీపై ఎందుకు మాట తప్పారు? కోవిడ్లోనూ మద్యం అమ్మకాలు జరిపి వేలాది ప్రజల ప్రాణాలు ఎందుకు మంటగలిపారు? వేల కోట్ల దోపిడీ లేకుంటే ఇన్ని దారుణాలకు పాల్పడతారా? ఆలోచించాల్సిన అవసరం ప్రజలకు ఉంది. వేల కోట్ల నుంచి లక్షల కోట్లు దోచుకున్న ఆ దుర్మార్గుల గురించి ప్రజలు ఎంతైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లిక్కర్ సేల్స్ తగ్గాయి, ప్రభుత్వ ఆదాయం పెరిగింది, మరి అవినీతి ఎలా జరుగుతుంది అని నిన్న ఆ శాఖ మంత్రి నారాయణస్వామి నిట్టూర్పులు విడుస్తున్నాడు. జరిగిన దోపిడీనంతా చూసి తన వాటా తను తీసుకొని నంగి కబుర్లు చెప్తున్నాడు వాడు. ఆయన నారాయణస్వామి వెలగబెట్టిన ఎక్సైజ్ మంత్రిత్వ శాఖలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. ఆయనకి తెలియకుండా జరిగిందనుకుంటే అది భ్రమే అవుతుంది. దాంట్లో ఆయనకి వాటా ఉంది. 60 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ క్వార్టర్ ధర 180 రూపాయలకు పెంచారు. ఇలా ధరలు పెంచడం వల్ల కొంత ఆదాయం పెరిగింది. ధరలు పెంచింది కమిషన్లు దండుకోవడానికే. అధికారిక సేల్స్ ఎంత జరిగిందో అనధికార లిక్కర్ సేల్స్ అదే మోతాదులో జరిగింది. 4 లక్షల మొబైల్ షాపులు, బెల్ట్ షాపులు నడిపారు. సేల్స్ తగ్గిందనేది కట్టుకథ మాత్రమే. సిట్ ఈ కోణంలో కూడా విచారణ చేస్తే దోపిడీ మరికొన్ని వేల కోట్ల రూపాయలకు పెరుగుతుంది. ఒక్క సాక్ష్యం చూపకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జగన్కి సన్నిహితుడనే రాజకీయ కక్షతో కేసు పెట్టారు. నిజం ఏంటంటే ఎస్పీవై ఆగ్రో, సాన్హక్ ల్యాబ్స్, డికార్ట్ లాజిస్టిక్స్ ద్వారా మద్యం ముడుపులు మిథున్ రెడ్డి కుటుంబ సంస్థలైన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్, శివశక్తి డైరీలకు చేరిన వైన సిట్ అధికారులు చూపడం సాక్ష్యం కాదా? అది సాక్ష్యం కాదా? నారాయణస్వామి చెప్పాలి. ముడుపులు డైరెక్ట్గా తన సంస్థలోకి తెప్పించుకున్న మిథున్ రెడ్డి నేరస్తుడు కాదా? మద్యం దోపిడీ పాత్రదారులతో మిథున్ రెడ్డి సమావేశాలు, ఫోన్ కాల్స్, చాటింగ్లను సిట్ రుజువులుగా చూపించడం నిజం కాదా? అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్ను మిథున్ రెడ్డి తిరుపతిలోని తన ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు? 2023 మే 21న మిథున్ రెడ్డి, కేసిరెడ్డి, చాణక్య హైదరాబాద్ ఎవరెస్ట్ భవన్లో కలిసింది వాస్తవం కాదా? 2023 జూన్ 18న సైఫ్తో మిథున్ రెడ్డి హైదరాబాద్ అపోలో సమీపంలో సమావేశమైంది నిజం కాదా? సాక్ష్యం చూపకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారనేది అబద్ధం. దోపిడీని కప్పిపెట్టుకునే ముసుగే రాజకీయ కక్ష సాధింపు ఆరోపణ మాత్రమే. ఇన్ని సాక్ష్యాలు లేకపోతే హైకోర్టు ఎందుకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తుంది? సుప్రీంకోర్టు ఎందుకు నిరాకరిస్తుంది? వాళ్ళకు తెలుసు. తెలుసుకోవాల్సింది ప్రజలు. స్పష్టంగా మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి పాత్ర ఉంది. అరబిందో నుంచి ఎస్పీవై ఆగ్రోకి డబ్బులు ఇప్పించి దానిలో కూడా కమిషన్ తీసుకున్న వ్యక్తి మిథున్ రెడ్డి. డిస్టిలరీలన్నీ టీడీపీ వారివే. జగన్ ప్రభుత్వం ఒక్కదానికి కూడా లైసెన్స్ ఇవ్వలేదు. డిస్టిలరీ యజమానులందరి మెడపై కత్తి పెట్టి వాటన్నిటిని లీజు పేరుతో దురాక్రమణ చేసింది నిజం. వీటిలో విషపూరిత మద్యం తయారు చేసి 32,000 మంది మాంగళ్యాలు మంటగలిపారు. 35 లక్షల మంది పేదల ఆరోగ్యాన్ని నాశనం చేసింది నిజం కాదా? జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా లైసెన్స్ ఇవ్వలేదనేది పచ్చి అబద్ధం. 2020 మేలో టెండర్, బ్రాండ్ ట్రయల్ లేకుండానే ఆదాన్ డిస్టిలరీకి లైసెన్స్ ఇచ్చారు. ఇది ఎవడమ్మా మొగుడిచ్చాడు ఆదాన్ కంపెనీకి లైసెన్స్? దానికి సమాధానం చెప్పాలి. 2020 మేలో టెండర్, బ్రాండ్ ట్రయల్ లేకుండానే ఆదాన్ డిస్టిలరీకి లైసెన్స్ ఇచ్చారు. 2020 సెప్టెంబర్లో లీలా డిస్టిలరీ, ఇదెవడిది? దీనికి ఎవడిచ్చాడు పర్మిషన్? 2021 జనవరిలో క్రిపాటి బేవరేజెస్, 2021 అక్టోబర్లో ఓల్విక్ డిస్టిలరీస్, 2019 డిసెంబర్లో జోర్ హాట్ స్పిరిట్స్, 2021 ఏప్రిల్లో ఫైన్ బార్ స్పిరిట్స్,
2021 ఫిబ్రవరిలో టెక్కర్ ఎక్స్పోర్ట్స్, 2020 నవంబర్లో డెకార్ట్ లాజిస్టిక్స్, 2021 మార్చిలో ట్రిపర్ బ్రావరేజెస్, 2020 జూన్లో న్యాసనా డిస్టరీకి లైసెన్సులు మంజూరు చేశారు. ఒక్కదానికి లైసెన్స్ ఇవ్వలేదనే జగన్ ముఠా మాటలు పచ్చి అబద్ధం. ఇవన్నీ ఎవడమ్మా మొగుడు ఇచ్చాడో చెప్పాలి ఇప్పుడు వీళ్ళు. ఈ 10 లైసెన్సులు 10 డిస్టిలరీలకి పర్మిషన్లు ఎవడమ్మా మొగుడు ఇచ్చాడు? సెల్ టవర్ లొకేషన్ కాల్ డేటా వక్రీకరించారు. సెల్ టవర్ లొకేషన్ కాల్ డేటా చాటింగ్ సత్యప్రసాద్ వాసుదేవరెడ్డి వాంగ్మూలాలు. విషపూరిత మద్యమని చెన్నై, బెంగళూరు, అమెరికా ల్యాబ్ రిపోర్ట్లన్నీ నిజాలు కాదట. జగన్ ముఠ సాక్షి రాత్రే నిజాలట. గొడ్డలి వేటును గుండుపోటుగా చిత్రీకరించారు. నారాసుర రక్త చరిత్రని రాయించారు. డాక్టర్ సునీతమ్మ తన తండ్రిని హత్య చేయించిందన్న జగన్ ముఠ ప్రతి దాన్ని వక్రీకరించి దాన్ని ఎదుటివారికి అంటగట్టడం పనిగా పెట్టుకున్నారు. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకి కుప్ప కోలక మానదు. మీకు అదే వర్తిస్తుంది. ఘోరాలు చేశారు, నేరాలు చేశారు, దోపిడీలు చేశారు, ప్రజల జీవితాలతో చెలగాటమాడారు, ప్రాణాలు సైతం తీశారు. మీ పాపం పండింది. 2014-19 మధ్య మద్యం దోపిడీ చేసింది చంద్రబాబే. నారాసురు రక్త చరిత్ర అంటారు, మద్యం దోపిడీ చేసింది చంద్రబాబు అని అంటారు. వాళ్ళకి సిగ్గా శర్మ మీకు. మీరు మనుషులైతే ఒక్కసారి సమాధానం చెప్తే మీకు అర్థం అవుద్ది. మృగాలకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. దొంగ దొంగ అన్న కుట్రను జగన్ రెడ్డి ముఠా తమ నేరాలకు కవచంగా వాడుకుంటోంది. చంద్రబాబుపై జగన్ రెడ్డి ఆయన తండ్రి డజన్ల కొద్ది అక్రమ కేసులు పెట్టారు. ఏం చేశారు? సుమారుగా 22 అక్రమ కేసులు పెట్టారు. సుప్రీంకోర్టు దాకా దేకారు. ఏం పీకగలిగారు అని ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. చెంప చెళ్ళు మనేలా గోవ బద్దలు కొట్టి అన్ని కేసులను కొట్టేశారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు. ఇంకా మీ పేటీఎం గాళ్ళ చేత, కూలీల చేత 21 స్టేలు అని చెప్పి మాట్లాడేస్తూనే ఉన్నారు. మీరు మనుషులైతే మీరు అన్నమే తింటే 21 స్టేలే చూపించండి. ఒక్క స్టే చూపించండి. మీ రాజశేఖర రెడ్డి పెట్టిన కేసుల మీద కానీ, మీ విజయమ్మ చేత పెట్టించిన కేసులు కానీ, జగన్మోహన్ రెడ్డి చెంచాలు పెట్టిన కేసుల మీద కానీ ఒక్క స్టే ఉంటే చూపించండి. అన్ని చాచి కొట్టి అన్నీ కొట్టేసింది కోర్టు. చంద్రబాబుపై జగన్ ఆయన తండ్రి డజన్ల కొద్ది అక్రమ కేసులు పెట్టారు. ఒక్కదానికి కూడా కనీసం రుజువులు చూపలేక కోర్టులో మొట్టికాయలు వేయించుకున్నారు. జగన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి దోపిడీపై టీడీపీ రుజువులు చూపించింది. టీడీపీ ఎప్పుడు ఎవడ మీద ఆషామాషి ఆరోపణ చేయలా. రుజువులతో సహా గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష వేపించింది. రేపు కాకపోతే ఎల్లుండి ఇంకో నెలకైనా సరే జగన్ రెడ్డికి కూడా శిక్ష పడి తీరుతుంది. గాలికి జైలు శిక్ష పడింది. జగన్ రెడ్డి కోర్టు వాయిదాలను ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు? ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు పారిపోతున్నాడు? తను పెట్టిన కేసులో సాక్ష్యం చెప్పడానికి కూడా రాడు. తన మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు కూడా వాయిదాలకు రాడు. ఎందుకు పారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకుండా? 3500 కోట్లు అంటూ సిట్ బేతాళ కథలు చెబుతోంది. డెల్లలో గుట్లుగా పెట్టిన నోట్ల కట్టల వీడియోలు పచ్చి నిజాలు. షెల్ కంపెనీలు పెట్టింది నిజం. టన్నుల కొద్దీ బంగారం కొన్నది నిజం. సినిమాలు తీసింది నిజం. ఇలా ఎన్నో ఉన్నాయి. కొంపలో వాళ్ళకి కేజీలు బంగారం చేపించుకున్న బిల్లులు కూడా ఉన్నాయి. దేన్ని దాచలేరు, ఎక్కడా తప్పించుకోలేరు. ఇప్పటికి రుజువులు దొరికింది 3500 కోట్లు మాత్రమే. ఇంతకు అనేక రెట్ల మద్యం దోపిడీ జరిగింది. 3500 కోట్ల దోపిడీ అధికారిక అమ్మకాల్లో కమిషన్ మాత్రమే. అనధికార అమ్మకాల ద్వారా హోల్సేల్గా మరెన్నో వేల కోట్ల దోపిడీ జరిగింది. ఆ దోపిడీ తేలాల్సి ఉంది. 2024-25 జగన్ పాలనలో మొదటి 3 మాసాలతో పోలిస్తే 2025-26 కూటమి ప్రభుత్వంలో తొలి 3 మాసాల్లో లిక్కర్ అమ్మకాలు 24%, బీర్ అమ్మకాలు 129% పెరిగింది. జగన్ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్లు ప్రభుత్వ లెక్కల్లో చూపకుండా అనధికారికంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అందువల్లే జగన్ పాలనలో తక్కువ అమ్మకాలు నమోదయ్యాయి. జగన్కు సన్నిహితులు కాబట్టే రాజకీయ కక్షతో మిథున్ రెడ్డిపై అనేక కేసులు పెట్టారు. నిజమేంటంటే సహవాస దోషం తప్పదు కదా. సహవాస దోషంతోనే అనుకూల ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్ళారు. కొందరికి కోర్టు శిక్షలు కూడా వేసింది. మిథున్ రెడ్డి కుటుంబం కంపెనీలైన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్, శివశక్తి డైరీలకు మద్య ముడుపులతో సంబంధం ఉన్న కంపెనీల నుంచి ముడుపులు జమ అయ్యాయి అన్నది నిజం. అక్రమ మద్యం దోపిడీలో భాగస్తులైన వారితో మిథున్ రెడ్డి సమావేశాలు, ఫోన్ సంభాషణలు నిజం. రాజకీయ కక్ష అనేది అబద్ధం. రాజకీయ కక్ష అనే ముసుగు తొడుక్కుని నేరస్తులు తప్పించుకునే ప్రయత్నాలను
ప్రజలు ఆమోదించరు. జగన్ రెడ్డి నిజాయితీపరుడైతే సిబిఐ కోర్టు విచారణకు హాజరు కావాలి. ఎందుకు కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా 10 ఏళ్లుగా కుంటి సాగులతో తప్పించుకుంటున్నాడో సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపెట్టుకోవడానికి అక్రమ కేసులు పెడుతున్నారు. నిజమేంటంటే ప్రభుత్వ ఖజానాను జగన్ రెడ్డి దివాళా తీయించిపోయినా చంద్రబాబు తన అనుభవంతో మేనిఫెస్టో హామీలు తొలి ఏడాది 70% పైగా అమలు చేశారు. ఈ స్థాయిలో తొలి ఏడాది ఇన్ని హామీలు అమలు చేసిన ప్రభుత్వం ఏపీ చరిత్రలో మరొకటి లేదు. తండ్రి కొడుకులు సంక్షేమం సంక్షేమం అంటూ ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలను మోసం చేశారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. సున్నా. సంక్షేమ మాట దోచుకున్నారు తప్ప, జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసుకున్నారు తప్ప రాష్ట్రానికి కానీ ఆ పేద ప్రజలకు కానీ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేసింది ఏమీ లేదు. సున్నా. ప్రభుత్వ వైఫల్యం చెందిందని జగన్ ముఠా ప్రచారం పచ్చి అబద్ధం. జగన్ తన తొలి ఏడాది పాలనలో మేనిఫెస్టో హామీలు 10% మాత్రమే అమలు చేశాడు. మద్య నిషేధంపై మాట తప్పాడు. 2 బిడ్డలకు అమ్మఒడి హామీపై మాట తప్పాడు. అమ్మఒడికి 13,000 ఇచ్చి నానబుడ్డిలో 1,00,000 కొట్టేశాడు. ఇలా నవరత్నాలను నవ మోసాలు చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వమే. అక్రమ కేసులకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ రెడ్డి మాత్రమే. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం స్కామ్ అంతటి స్కామ్ మరొకటి లేదంటే వింత కాదు. దోపిడీలో, దారుణాల్లో, దోచుకోవడంలో ప్రపంచ దోపిడీదారులకి డాన్లకే డాన్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఏం కోరాలి, ప్రభుత్వం ఏం చేయాలి? ఈ మద్యం స్కామ్ గురించే మాట్లాడుకుంటే మిగతా స్కామ్లు కాసేపు పక్కన పెట్టి ప్రజలు ప్రభుత్వాన్ని ఏం కోరాలి, ప్రభుత్వం ఏం చేయాలి? రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా దోపిడీ సొమ్ము జప్తు చేసి విషపూరిత మద్యంతో మాంగళ్యాలు మంటగలిపిన కుటుంబాలు, ఆరోగ్యాలు గొల్లైన బాధితుల సంక్షేమానికి డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణకు ఖర్చు చేయాలి. మద్యం కుంభకోణంలో పాత్రదారులే కాక అంతిమ లబ్ధిదారులను కోర్టు బోన్లో నిలబెట్టాలి. దోపిడీదారులకు కులాలు ఉండవు. విషపూరిత మద్యం తాగి అన్ని కులాల వారు ప్రాణాలు కోల్పోయారు. కుల ముసుగు కప్పుకునే కుట్రలను ప్రజలు అంగీకరించరాదు. మద్యం మాఫియాలకు శిక్షలు పడకపోతే ప్రజల ధన మాన ప్రాణాలు ఆస్తులకు రక్షణ ఉండదు. కనుక అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలి. దొంగకి కులం ఎందుకు ఉంటుంది? దోపిడీదారుడికి కులం ఎందుకు ఉంటుంది? దుర్మార్గులకు కులం ఎందుకు ఉంటుంది? ఈ దోపిడీలు చేసే జగన్మోహన్ రెడ్డి, దుర్మార్గులు చేసే వైసీపీ పార్టీ నాయకులు, గాలి వాగుళ్ళు గాలి పనులు చేసే ఆ పార్టీ కార్యకర్తలు, పేటీఎం గాళ్ళు కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజించి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు గుర్తెరిగి వాళ్ళని చెప్పులతో కొట్టి తరిమి కొట్టండి. రాష్ట్రం నాశనం అయితే ఆ రాష్ట్రంలో ఒక కులం నాశనం అవ్వదు, రాష్ట్రం మొత్తం నాశనం అవుతుంది. గత 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. గత 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసింది అదే. కులాలుగా విడగొట్టి చిచ్చులు పెట్టాడు, మతాలుగా విడగొట్టి చిచ్చులు పెట్టాడు, ప్రాంతాలుగా విడగొట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు. అది తెలుసుకునే చెంప పెట్టు లాంటి తీర్పిచ్చి 11కు కొదేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉపన్యాసాలకు అవకాశం ఇవ్వబాకండి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ వద్దకు వస్తే తరిమి కొట్టండి. పేటీఎం గాళ్ళని చీల్చి చెండాడండి.